ఎస్ వెంకటేష్. మా డాడీకి లాండ్రీ షాప్ ఉంది. అయితే మా డాడీ కస్టమర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కస్టమర్ దగ్గర క్లాత్స్ తీసుకొని కిందికి వస్తుంటే స్టెప్స్ మీద జారి కింద పడ్డాడు. షోల్డర్కి దెబ్బ తాకింది. దెబ్బ తాకితే మేము ఒక హాస్పిటల్కి విజిట్ అయ్యాము. అప్పుడు నేను వెంటనే అక్కడికి వెళ్తే అతను అన్నాడు ఒక 1 monthలో లేదా 1 weekలో తగ్గిపోతుంది అన్నాడు. బట్ స్టిల్ అప్పటికి మా డాడీ ఇంకా సఫర్ అవుతూనే ఉంది. మేము వేరే ఇలా అయితే కాదని వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒక సార్ పేరు చెప్పారు, ఈజీ ట్రీట్మెంట్ అని. మేము ఈజీ ట్రీట్మెంట్కి వెళ్ళాము. అక్కడ మాకు వికాస్ ఓజానా సార్ని కలిసాము. ఆ సార్ మాకు అపోలో పేరు చెప్పారు. అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ పేరు చెప్పారు. ఆ డాక్టర్ పేరు మితిన్ ఆచి సార్. అక్కడ ఇంకో సార్ పేరు గోవర్ధన్ సార్ ఉంటాడు. ఆ సార్ మొత్తం చూసుకున్నారు. మాకు అక్కడ అడ్మిషన్ టు డిశ్చార్జ్ వరకు మొత్తం ఆ సార్ మాకు ఒక హెల్ప్ఫుల్ బ్యాక్ బోన్ లాగా నిలిచారు అక్కడ మాకు. అందువల్ల మాకు ఈజీగా ఆపరేషన్ కూడా అయిపోయింది. మేము ఎలాంటి ఎక్కువ మనీ పెట్టకుండా మాకు లో బడ్జెట్లో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. థ్యాంక్స్ టు ఈజీ ట్రీట్మెంట్. సో అందరికి నమస్కారం. ఇది వెంకటేష్ గారని లాండ్రీ వర్క్ చేసే పేషెంట్. యాక్చువల్లీ మెట్ల పైన పడి కుడి భుజంలో రొటేటర్ కఫ్ అంటాం మనము. రొటేటర్ కఫ్ అని అంటే ఆ కండ వచ్చేసి హ్యూమరస్ బోన్కి వెళ్ళి అటాచ్ అవుతుంది. ఆ కండ ఏం చేస్తా అంటే ఆ కండ వర్క్ చేసినప్పుడు చేయి పైకి లేస్తుంది అనమాట. ఆ కండ తెగిపోయింది అనమాట. ఆ తెగిపోయి ఆ ప్రాబ్లం తోటి ఆయన ఎన్నో బాధలు పడి ఎంతో మందిని కలిసి ఫైనల్గా డాక్టర్ వికాస్ గారు ఈజీ ట్రీట్మెంట్లో కలిస్తే ఆయన్ని ఆ పేషెంట్కి కొంచెం ధైర్యం చెప్పి మీరు వరి కాకండి, మీకు బడ్జెట్లో మంచి ఆపరేషన్ చేపిస్తా అని చెప్పి ఇక్కడ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ పంపించడం జరిగింది. నేను డాక్టర్ వికాస్ గారితో మాట్లాడినాను. ఆయన నాకు కాల్ చేసినప్పుడు డోంట్ వరీ సార్, విల్ టేక్ కేర్ ఆఫ్ ది పేషెంట్ అని చెప్పినాడు. నేను డాక్టర్ మితిన్ ఆచి, ఇక్కడ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్లో. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ గోవర్ధన్ గారి ద్వారా ఈ పేషెంట్ మా పరిధిలోకి వచ్చేసరికి ఆపరేషన్ చేసి చిన్నగా కట్ చేసి ఆపరేషన్లో ఆ కండ మొత్తం తెగిపోయి ఉన్నదండి. ఆ కండ తెగిపోతే ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి కష్టం ఉంటుంది లైఫ్లో. ఆ కండ లేకపోతే ఆ కండని 2 స్క్రూలు, ఆ స్క్రూలతోటి దారాలు ఉంటాయి, సూచర్ యాంకర్స్ అంటాం మేము. ఆ సూచర్ యాంకర్స్ తర్వాత ఫిక్స్ చేసి మంచి రిపేర్ చేయడం అనేది జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్కి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈరోజు డ్రెస్సింగ్ కోసం వచ్చిండ్రు. పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్, ఒక బెల్ట్లో ఉన్నారు. క్రమేణా యాజ్ టైం ప్రోగ్రెసెస్ ఒక 1 month, 1.5 month డౌన్ ది లైన్ పేషెంట్కి మెల్లమెల్లగా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చెప్పించి మెల్లగా మళ్ళీ 3 నెలలకి ఆయన తను వృత్తిని మళ్ళా స్టార్ట్ చేసేలాగా చేయడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ బయటికి కారణం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలామందికి ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. దాంట్లో హెల్త్ అవసరం చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ పరంగా చాలామందికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా చార్జ్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అని వాళ్ళు భయపడే విధంగా చాలా పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి ఓపెనింగ్ అనేది ఈజీ ట్రీట్మెంట్. డాక్టర్ వికాస్ గారు ఉంటారు. ఆ ఈజీ ట్రీట్మెంట్ ద్వారా మీరు డాక్టర్ వికాస్ గారిని కలిస్తే డెఫినెట్గా ఆయన లో బడ్జెట్లో మంచి మీకు అనుకూలమైన బడ్జెట్లో మంచి సెంటర్ అండి. ఇమాజిన్ చేసుకోండి, అపోలో హాస్పిటల్ లాంటి, అపోలో సికింద్రాబాద్ లాంటి సెంటర్లో మీకు మంచి ట్రీట్మెంట్ జరిగేలాగా చూసుకుంటారు. బడ్జెట్ పేషెంట్ అనమాట, బడ్జెట్ పరంగా చూసుకుంటారు. అనవసరమైన ఖర్చులు ఉండవు. పేషెంట్కి ఇబ్బంది కాకుండా మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో పర్సనల్లీ నేను ఇప్పుడు 20 ఏళ్ళగా పనిచేస్తున్నాను ఆర్థోపెడిషన్ లాగా. ఎన్నో వేలాది సర్జరీస్ చేసినాను. ఇలాంటి సౌకర్యం తెప్పిస్తున్న డాక్టర్ వికాస్ గారికి అండ్ ఈజీ ట్రీట్మెంట్కి ఐ రియలీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళు. చాలామంది అందరూ హెవీ హాస్పిటల్స్ బిల్డ్ కట్టడం కష్టం అవుతే బడ్జెట్లో ఆయన హెల్ప్ చేస్తారు. ఏ హాస్పిటల్ ఎలా వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి హెల్ప్ చేస్తారు. అలాంటిది చాలామంది మీలాంటి పేషెంట్స్కి అవసరం పడుతుందని నేను చెప్తున్నాను. రిజల్ట్ పరంగా, క్వాలిటీ పరంగా ఏమాత్రమైనా తక్కువదనం లేకుండా బడ్జెట్ పరంగా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఐ రియలీ థ్యాంక్ డాక్టర్ వికాస్ గారు అండ్ ఈజీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ గివెన్ టు ద పేషెంట్. ఒక మంచి సెంటర్ రావడానికి, అపోలో సికింద్రాబాద్ లాంటి సెంటర్ రావడానికి అండ్ ఆల్సో వాళ్ళకి మెయిన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం కాకుండా, ఇబ్బంది కాకుండా మంచి రిజల్ట్ వచ్చేలాగా చేసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ ఈజీ ట్రీట్మెంట్ అండ్ డాక్టర్ వికాస్.